పోలవరం జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటలో కంబాల బంగారు వరలక్ష్మి కానుక 4 పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బంగారు వరలక్ష్మి కానుక కోసం మహిళలంతా ఎంతో ఆసక్తిగా చూపిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ ఏడాది లక్కీ డ్రా ద్వారా 4000 మంది మహిళలకు బంగారు రూపులు పంపిణీ చేశామని చెప్పారు. లక్కీ డ్రాలో బంగారు రూపు దక్కని మహిళలకు పట్టు చీరలు అందించామని చెప్పారు. మహిళల ముఖాల్లో ఆనందం చూడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా తన శక్తికి మించి సేవ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు శ్రీనివాసరావు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ కూడా సుపరిచితమే. నేను ఇప్పుడు ఈ రోజున ఇందుకూరుపేటలో ఉన్నాను. ఈ ఇందుకూరుపేట యాక్చువల్ పోలవరం జిల్లాలోకి వస్తుంది. ఇది రాజమండ్రికి దాదాపుగా ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఇందుకూరుపేట ఉంది. లాస్ట్ ఇయర్ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ముందుగా మీకు చెప్పడం ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో ఈ మధ్యకాలంలో మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పివిఎన్ మాధవ్ గారు నన్ను జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి 52 నెంబర్ నియోజకవర్గానికి సంబంధించి ఎస్ఐఆర్ కార్యక్రమానికి ఓటర్ల సవరణ జాబితా కార్యక్రమం సంబంధించి అధికార ప్రతినిధిగా నన్ను నియమించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా బీజేపీ అధిష్టానమైనటువంటి సోము వీర్రాజు గారికి, పురంధరేశ్వరి గారికి, పిక్కి నాగేంద్ర గారికి, బిక్కిన విశ్వేశ్వరరావు గారికి, ఆకుల శ్రీధర్ గారికి మేమంతా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేమంతా నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో పనిచేస్తూ, భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీని, కేవలం భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి హిందువుల పార్టీ అని చెప్పిన అపోహ ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ అనే భేదం లేకుండా అందరూ కలిసిన భారతీయ జనతా పార్టీ అని చెప్పిన నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిని ప్రజలందరిలోకి తీసుకెళ్తూ, అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క సామర్థ్యాన్ని, భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ఎంత పటిష్టవంతంగా ఆర్థికంగా కానీ, రక్షణ రంగంలో కానీ, అలాగే పారిశ్రామిక రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ అన్ని విభాగాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఎంత పటిష్టంగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఆ విషయాలు ప్రజలకు తెలియజేసుకుంటూ, నరేంద్ర మోడీ గారు పేద, అలాగే మైనారిటీ వర్గాలు, దళిత వర్గాలకు సంబంధించి 80 రకాల సంక్షేమ పథకాలను ఆ విధంగా విస్తరింపజేస్తూ ప్రజలకు ఎంత మేలు చేస్తున్నారో ఆ విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ నరేంద్ర మోడీ గారి యొక్క ఒకే హృదయంతో ఈ ఆంధ్రప్రదేశ్ని ఎంత పటిష్టంగా రక్షించుకుంటారో, భారతదేశం యొక్క ఐక్యత కూడా సమర్థవంతంగా ఎలా పనిచేస్తున్నారో ఈ విషయాన్ని కూడా ప్రజలకందరికీ తెలియజేసుకుంటూ, వ్యక్తిగత ఎజెండాతో కాకుండా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం విశేషం ఏంటంటే, బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమం 2022-23 నుంచి మొదలుపెట్టి, ఇది బంగారు వరలక్ష్మి కానుక 4 అంటే ఈ సంవత్సరానికి ఇది 4 అవుతుంది అనే కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ, దీనికోసమే కాకుండా ప్రత్యేకమైన ఇంకో కార్యక్రమం విస్తారంగా చేపట్టడం జరిగింది. అది కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా 22 గ్రామాల నుంచి 30 గ్రామాల వరకు కూడా ఇప్పుడు దాకా 50,000 పట్టు చీరలు ఆ ప్రోగ్రాం పీరియడ్ పంచిపెట్టడం జరిగింది. కొన్ని గ్రామాలని జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో ప్రత్యేకించి ఎన్నుకుని ఆయా గ్రామాల్లో ఇది వరకు లాటరీ విధానం ద్వారా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు సంపూర్ణంగా ఒక గ్రామాన్ని ఎన్నుకుంటే ఆ గ్రామానికి ప్రత్యేకించి కూడా పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. చాలా నాణ్యమైన పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. మహిళల యొక్క కళల్లో ఆనందోత్సవాలు అయితే మాత్రం నాకు చాలా ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కిర్లంపూడిలో హైయెస్ట్ 6,000 పట్టు చీరలు ఒకే రోజులో ఉదయాన 11 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అలాగే స్టేజ్ మీద నిలబడి అందరికీ కూడా వితరణ చేయడం జరిగింది. చాలా ప్రజలందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 11వ తారీఖు స్టార్ట్ చేసి 2వ తారీఖు వరకు కంబాల కానుక వనితల వేడుకనే పట్టుచీరల కార్యక్రమాన్ని విస్తారంగా ఇస్తూ 50,000 పట్టుచీరలు పంచిపెట్టడం జరిగింది. ఇకపోతే 3వ తారీఖు నుంచి గోకవరం మొదలుపెట్టి 4వ తారీఖున గోకవరం మండలంలో ఇస్తూ మండల గ్రామాలకు ఇస్తూ, అలాగే ఈ రోజున ఇందుకూరుపేటలో మేము ఈ బంగారు వరలక్ష్మి కానుకను స్టార్ట్ చేశాం. మొదటి రోజు 300 రూపులు అంటే బంగారు వరలక్ష్మి రూపులు మొదటి రోజు 300 రూపులు ఇచ్చాం. రెండో రోజు దాదాపుగా 400 రూపాయలు హారికి ఇచ్చాం. 406 మండల గ్రామాలకు సంబంధించి 406 ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక 180 ఇస్తున్నాం. ఇలాగా 4,000 రూపుల్ని జగ్గంపేట, రాజానగరం, అలాగే మనకి పోలవరం నియోజకవర్గాలు ఇస్తున్నాం. దీని తర్వాత కోరుకొండలో 2 రోజులు,
దాని తర్వాత శ్రీరంగపట్నం ఇస్తున్నాం. దాని తర్వాత అడ్డతీగల రాజబొమ్మంగి రంపచోడవరం గ్రామాలను ఇచ్చుకుంటూ దాని తర్వాత సీతానగరం 3 రోజులు, రాజానగరం ఇలాగ మొత్తం అన్ని గ్రామాల్లోని కూడా బంగారు వరలక్ష్మి గారికి ఇస్తూ 4,000 రూపాయలని మేము మహిళలందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. ఈ విధంగా వ్యక్తిగతమైన ఎజెండాతో కాకుండా భారతీయ జనతా పార్టీ స్ఫూర్తితో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను ఈ చీరలు బంగారు ఇచ్చేటప్పుడు ఒక గొప్ప విశేషం ఏంటంటే ప్రతి చోట కూడా ఈ హిందువులతో పాటు క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా వచ్చి ఈ పట్టు చీరలు తీసుకెళ్ళడం అమ్మవారి ప్రసాదంగా, వరలక్ష్మి ప్రసాదంగా, అలాగే బంగారు రూపులు కూడా క్రైస్తవ మహిళలు, ముస్లిం మహిళలు కూడా మాకు యేసు ప్రభు అంటే ఇష్టం, అల్లా అంటే ఇష్టం, మాకు వరలక్ష్మి కూడా చీరలు బంగారం వంటి పట్టుకెళ్ళడం ఇది నిజంగా చాలా గొప్ప గర్వించదగ్గ విషయం. ఇది మత సామరస్యానికి సంబంధించి భారతదేశాన్నంతా ఒకే తాటిని తీసుకొచ్చే అద్భుతమైన కార్యక్రమం నేను భావిస్తున్నాను. ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఎవరైతే మీరు అందరూ వచ్చారో మీ యాజమాన్యానికి, సాంకేతిక నిపుణులకి, అలాగే కెమెరామెన్లకి, జర్నలిస్టులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మాకు ఎవరైతే సహకరిస్తున్నారో వెంటేసిన పిల్లలు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఎల్ఈడి వాళ్ళకి కానీ, భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ, ఎవరైతే ఈ మహిళా మొత్తం తీసుకుంటున్న వారి భర్తలకు కానీ అందరికీ కూడా ఈ ప్రోగ్రామ్స్ ఇప్పటిదాకా ఎక్కడా పేరు కాకుండా వర్షం కూడా మాకు సహకరిస్తూనే వచ్చింది. ఎక్కడ కూడా వర్షంతో కార్యక్రమం ఆగిపోయిందనే విషయం లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ జూలై 11 తారీఖు నుంచి 31 తారీఖు దాదాపు 20 రోజులు, మళ్ళీ ఈ 3 రోజులు 23 రోజుల పాటు నిరాఘాతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుని ముందుకు సాగుతున్నాం. ఈ విషయాన్ని తెలియజేసుకుని కంబాల శ్రీనివాసరావు, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. థ్యాంక్ యూ.